హాయ్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజింగ్ చూపిస్తున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజింగ్లో నేను ఫాలో అయిన టిప్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి డీక్లటరింగ్, అంటే అనవసరమైన వస్తువుల్ని తీసేయటం. ఫస్ట్ ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్స్ కానీ, ఎక్స్పైర్డ్ అయిపోయిన క్రీమ్స్ కానీ, అలాగే డ్రై అయిన నెయిల్ పాలిషెస్ కానీ, అలాగే ఎక్స్పైర్డ్ అయిపోయిన కాంపాక్ట్స్ పౌడర్స్ కానీ, అలాగే లూజ్ అయిన రబ్బర్ బ్యాండ్స్ కానీ, లేదా విరిగిపోయిన క్లిప్స్ కానీ, విరిగిపోయిన బ్యాంగిల్స్ కానీ, ఇవన్నీ కూడా రిమూవ్ చేసేసాను. ఇవి తీసేస్తే మనకి సగం స్పేస్ సేవ్ అయినట్టే. నెక్స్ట్ టిప్ వచ్చి డివైడ్. ఇది వచ్చి మా డ్రెస్సింగ్ టేబుల్. మిర్రర్ ఓపెన్ చేస్తే ఇలా ర్యాక్స్ వచ్చాయి. ఈ ర్యాక్స్ని నేను సర్దుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా డివైడ్ చేశాను. ఫస్ట్ ర్యాక్ వచ్చేసి మెడిసిన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్కి, సెకండ్ ర్యాక్లో ఆల్రెడీ బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. థర్డ్ ర్యాక్ అండ్ ఫోర్త్ ర్యాక్కి మేకప్ యాక్సరీస్ అండ్ హెయిర్ యాక్సరీస్కి డివైడ్ చేశాను, ఎందుకంటే మనం డోర్ ఓపెన్ చేయగానే మనం తీసుకోవడానికి వీలుగా ఉంటాయని చెప్పి. కింద ఎలక్ట్రిక్ ఐటమ్స్ అండ్ జ్యువెలరీకి ఇలా డివైడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజింగ్. ఫస్ట్ ర్యాక్లో నేను చెప్పినట్టుగా అన్ని మెడికల్ రిలేటెడ్వి అన్నీ పెట్టాను. మెడిసిన్ బాక్సెస్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, టానిక్స్, హ్యాండ్ శానిటైజర్స్, మెడికల్ రిలేటెడ్ అవన్నీ కూడా ఫస్ట్ ర్యాక్లోనే ఆర్గనైజ్ చేసేసాను. సెకండ్ ర్యాక్ వచ్చేసి ఇలా బ్యాంగిల్స్కి ఇచ్చారు, కానీ నా దగ్గర ఉన్న అన్ని బ్యాంగిల్స్ వీటిలో సరిపోవు. మట్టి బ్యాంగిల్స్ మాత్రమే ఇక్కడ పెట్టాను. కింద స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఉండటానికి నేను ఇలా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ తీసుకున్నాను. ఇది నా ఫేవరెట్ ఆర్గనైజర్. వీటిలో 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్, అలాగే మెటల్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టాను. వీటితో పాటు కొంచెం స్పేస్ ఉంది నాకు, సో దాంతోపాటు శారీ పిన్స్ కూడా దీంట్లోనే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ బాక్స్ విత్ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి మేకప్ యాక్సెసరీస్. ఫస్ట్ టోనర్ పెడుతున్నాను. నేను ఫౌండేషన్ రోజ్ వాటర్లో మిక్స్ చేసి రాస్తాను. అలా అప్లై చేయడం వల్ల మేకప్ ఫేస్ అంతా ఈవెన్గా వస్తుంది. సో రోజ్ వాటర్, ఫౌండేషన్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హైలైటర్, నెక్స్ట్ బ్లెండర్, నెక్స్ట్ ఐలైనర్. నా దగ్గర 6 షేడ్స్ లిప్స్టిక్స్ ఉన్నాయి, అవి కూడా వేసేస్తున్నాను. లాస్ట్లో కాంపాక్ట్. నెక్స్ట్ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ ఇలా పౌచ్లో వేసాను, క్యారీ చేయడానికి వీలుగా ఉంటుంది, అలాగే అన్నీ ఒకచోటే దొరుకుతాయి మనకి. ఇప్పుడు వచ్చేసి నెయిల్ యాక్సెసరీస్. ఈ పౌచ్లో నెయిల్ పాలిష్తో పాటు నెయిల్ పాలిష్ రిమూవర్, నెయిల్ షేపర్, నెయిల్ కట్టర్, లిక్విడ్ నెయిల్ పాలిష్ రిమూవర్, ఇలా నెయిల్కి రిలేటెడ్ అన్నీ ఒకే పౌచ్లో పెట్టేస్తున్నాను. ఇలా చేయటం వల్ల ఈజీలీ యాక్సెసరబుల్. నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్. ఈ బాక్స్లో వచ్చేసి హెయిర్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ పెట్టాను. ప్లాస్టిక్ ఫ్లవర్స్, జడ, అలాగే జడకి పెట్టుకోవాల్సిన 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్. సో ఇవన్నీ ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. వాటితో పాటు రబ్బర్ బ్యాండ్స్, ప్లక్కర్స్, అలాగే స్లైడ్స్, ఇవన్నీ కూడా ఇలాంటి బాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. చెప్పా కదా, హెయిర్ యాక్సెసరీస్ అన్నీ నాకు 2 ర్యాక్స్లో పడతాయి. ఎందుకంటే ఆయిల్స్ నేను 2-3 ఆయిల్స్ మిక్స్ చేసి హెయిర్కి రాసుకుంటాను. మెయిన్లీ క్యాస్టర్ ఆయిల్, ఆముదం, అలోవెరా ఆయిల్, కలబంద ఆయిల్, ఇంకా పారాషూట్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్. ఈ 3 మిక్స్ చేసి నేను అప్లై చేస్తాను. సో అందుకని నాకు ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది. ఇంకా ఇది వచ్చి హెయిర్ స్పా. నెక్స్ట్ వచ్చేది హెయిర్ సెరమ్స్. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్రషెస్. ఇలా హెయిర్కి సంబంధించినవన్నీ ఇలా 2 ర్యాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి ఎంటీ మేకప్ కిట్. ఇది ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మేకప్ క్యారీ చేయాలంటే
దీంట్లో క్యారీ చేస్తాను, ఎందుకంటే దేనికవి సెగ్రిగేట్ చేసి ఉంటాయి. ఈ పౌచ్లో 4 మినీ పౌచెస్గా డివైడ్ అయి ఉంటాయి. ఒక దాంట్లో హెయిర్ యాక్సెసరీస్, అలాగే ఇంకో దాంట్లో మేకప్ యాక్సెసరీస్ లేదా స్టిక్కర్ ప్యాకెట్స్, ప్లక్కర్స్, ఇలా అన్నీ దీంట్లోనే పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. సో ఇది వచ్చి ఈ బాస్కెట్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే సేఫ్టీ పిన్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు పెర్ఫ్యూమ్స్, సెంట్స్, డియోడ్రెంట్స్, ఇలా అన్నీ ఇక్కడ ఆర్డర్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్. లాస్ట్ బట్ వన్ ర్యాక్లో హెయిర్ డ్రైయర్స్, అలాగే వ్యాక్స్ హీటర్ ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకా లాస్ట్ ర్యాక్, దీంట్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇవి వచ్చి నల్ల పూసలు, ఇవి కూడా 1 గ్రామ్ గోల్డే. వీటిని కూడా ఇలా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా పైన ఉన్న ర్యాక్ బ్యాంగిల్స్ సరిపోదని, సో ఇలా కింద ర్యాక్లో బ్యాంగిల్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను బయటికి వెళ్ళినప్పుడు తప్ప ఫౌండేషన్ అది ఎక్కువ వాడను, సో అందుకే అన్నీ లోపల పెట్టేశాను. డ్రెస్సింగ్ టేబుల్కి ఇలా బయట ర్యాక్స్ ఇచ్చాడు, సో ఇప్పుడు ఓన్లీ ఇంట్లో అవసరమైనవి మాత్రమే నేను పెడుతున్నాను. రోజున డైలీ యూస్ చేసేవి మాత్రమే పెడుతున్నాను. వింటర్ కదా, క్రీమ్ యూస్ చేస్తాను, దానితో పాటు కొంచెం కుంకం, అంతే. కింద చిన్న బాస్కెట్ పెట్టాను, దాంట్లో అవసరమైన బాత్ ప్లక్కర్స్, కొంచెం కాటుక అదే పెన్సిల్ వాడతాను, అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్. ఇవే డైలీ నేను వాడేవి, సో అవి మాత్రం బయట పెట్టాను. రిమైనింగ్ అన్నీ లోపల ఆర్గనైజ్ చేసేసాను. ఖాళీ స్పేస్లో ఇలా బుద్ధుడు బొమ్మ పెడుతున్నాను. నేను ఫాలో అయిన టిప్స్ మీకు ఇప్పుడు చెప్పాను కదా, అలాగే మీకు తెలిసిన టిప్స్ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.